మరి ఇంత సమాజం గురించి ఆలోచించే మీరు మూఢనమ్మకాలు పోవాలనే ఆలోచన ఉన్న మీకు ఇబ్బంది జరిగినప్పుడు అంటే కొన్ని ఎదురుదాడులు ఎదుర్కొనవలసిన వచ్చినప్పుడు మీరు కొన్నిసార్లు ఏమంటారు అవతల వ్యక్తి విశ్వాసాన్ని దెబ్బతీసేటట్టు మాట్లాడినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి కోపం మీ మీద దాడి జరిగినప్పుడు మీ అమ్మ తల్లి ఆవేదన వేరే ఉంటుంది, భార్య ఆవేదన వేరే ఉంటుంది, కొడుకు బాధ వేరే ఉంటుంది. అయ్యో మా నాన్న కొడుతున్నారే, అసలు వాళ్ళ ఫీలింగ్ ఏంటి? చాలా హారబుల్ బ్రదర్. నేను రోజుల తరబడి గ్రామాల్లో పల్లెల్లో తిరిగేవాడిని, నెలల తరబడి కుటుంబానికి దూరంగా ఉండేవాడిని. నేను బాల్యం నుంచి ఎదుగుతూ ఉన్న క్రమంలో ప్రతి సందర్భంలో ప్రతి ఉద్యమంలో నా పాత్ర నేను పోషిస్తూ సమాజంలో భాగమై బతుకుతూ వచ్చేసిన. ఈ క్రమంలోనే పెళ్ళిని కూడా కులం లేకుండా, కట్న ప్రస్తావన లేకుండా, ముహూర్తాలు లేకుండా, ఆచార వ్యవహారాలతో సంబంధం లేకుండా ఆదర్శ వివాహం, దాన్ని ఆదర్శం అనే కంటే ఒక వివాహం అంతే, దాన్ని ఆదర్శం అంటే మళ్ళీ నాకు నేను డబ్బగొట్టుకున్నట్టు అయితే. సో పెళ్ళి చేసుకున్నాను. అప్పుడే నేను నా జీవిత భాగస్వామికి చెప్పాను, నా వ్యూ ఇది, నా జీవన విధానం ఇది, నా ఆలోచనలు ఇవి, వీటితో మీరు కలిసి ప్రయాణిస్తానంటే మీ వ్యక్తిగత స్వేచ్ఛ, మీ గౌరవానికి ఎక్కడ భంగం వాటిల్లదు, కలిసి జీవించాలనుకుంటే మీరు చెప్పండి అన్నాను. అలా ఆమె యాక్సెప్ట్ చేసింది కాబట్టి ఆమెతో నాకు పెద్ద బాధ లేదు. అలాగే మా పిల్లలు బైబర్త్ ఉగ్గుపాలతోనే, మేము మా ఆలోచనతోనే మా కడుపులోనే పుట్టారు కాబట్టి మా దారిలో వాళ్ళని పెంచుతున్నాము. మాకంటే బాగా లోతుగా ఆలోచిస్తారు, అప్డేటెడ్గా ఉంటారు, చలాకీగా ఉంటారు, క్రియేటివ్గా ఉంటారు. సరే మా పిల్లలు మాకు గొప్పగా వచ్చు, మాకంటే గొప్పగా బయట వాళ్ళు ఎంతోమంది ఉండవచ్చు. కానీ మా అమ్మ మాత్రం చాలా సఫర్ అయింది. భక్తులుగా ఉన్న మా తమ్ముడు సఫర్ అయ్యాడు, మా బంధువులు సఫర్ అయ్యారు, నాకు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు ఇబ్బందికి గురయ్యారు, నా దారిలో ఉండి షేర్ చేసిన వాళ్ళు అవమాన పాలయ్యారు. మా భార్యా పిల్లలు మెంటల్లీ వాళ్ళు చాలా స్ట్రాంగ్ కాబట్టి ఇలాంటిది ఒక సంఘటన ఎప్పుడైనా జరిగినా ఎలా ఉండాలనేటువంటి ఒక ఉన్నత మెచ్యూరిటీ ఉంది కాబట్టి అలా బిహేవ్ చేస్తారు. ఒక దశలో బెయిల్ వచ్చేటప్పుడు రేపు బెయిల్ విడుదల అవుతుంది అనుకున్న 15 రోజులకి, కానీ వాంటెడ్లీ దాన్ని ఆపేసినప్పుడు మా ఆవిడ వచ్చి నాకు పుస్తకాలు ఇస్తూ, ఇంకా 14 రోజుల వరకు రాకపోవచ్చు, ఏదో ఒక ఉద్యమ యాత్రకు వెళ్తున్నావు అని అనుకుంటాను, నువ్వేం అధైర్యపడకు, మీ అమ్మను నేను మా అమ్మలాగా చూసుకుంటున్నాను, నువ్వేం టెన్షన్ పడకు, జై ఇన్సాన్ అని చెప్పింది. అలా మళ్ళీ 30 రోజుల తర్వాత మళ్ళీ 14 రోజులు పొడిగించబడ్డప్పుడు అప్పుడు కూడా అలాగే చెప్పింది. అమ్మ ఏమన్నది అసలు? అమ్మ అయితే కన్నీరు మున్నీరు అయింది. ఆమె దేవుళ్ళని మొక్కుతుంది కదా, దేవుళ్ళని పొలు తిట్టింది. నేను ఇన్ని దీపాలు పెట్టినా కాదరా అని దేవుళ్ళని తిట్టింది. మేము దేవుళ్ళతోటే ఉన్నాం కదరా, మా జోలికి ఎందుకు వస్తారా, నా కొడుకు ఏమన్నారా మిమ్మల్ని అని చెప్పి సాడని కూడా తిట్టింది. భయభ్రాంతులకు గురి చేశారు. నేను వండర్ అయ్యాను. అరే ఇప్పుడు శ్రీలంక కల్పిత కథ అయినా, శ్రీలంకలో రావణాసురుడు పొరపాటు చేస్తే వెళ్ళిన హనుమంతుడు రావణాసురుడిని ఒక దెబ్బ కొట్టాలి, లేదా చంపాలి, లేదా ఎదుర్కోవాలి, యుద్ధం చేయాలి, ఏదో జరగాలి. ఆయన పొరపాటు చేస్తే ఆయనను కొట్టు, లేదా వాళ్ళ భార్యను కొట్టు, వాళ్ళ పిల్లల్ని కొట్టు, కానీ వాళ్ళ అమ్మ నాన్న కొట్టాల్సిన, నువ్వు తప్పు అయితే నిన్ను కొట్టాలి, నిన్ను శిక్షించాలి. సరే నన్ను కొట్టిరు, నేను జైల్లో జీవితం అనుభవించిన ఆల్రెడీ, నాకు ఆ పనిష్మెంట్ వచ్చింది, నేను మాట తుల్లాను లేదా మిస్ఫైర్ అయింది, మార్చుకోవాలి, రిపీట్ కావద్దు, క్షమాపణ చెప్పాలి, ఇవన్నీ అయిపోయినాయి, రాజ్యాంగాన్ని గౌరవిస్తాను, అనుభవించాను. కానీ మా అమ్మ ఏమన్నది బ్రదర్, ఆ హనుమంతుడు లంక మొత్తాన్ని కాలబెట్టినంటే ఆయన మంచి పని చేసినట్ట, రావణాసురుడు పొరపాటు చేస్తే లంక మొత్తం కాలబెట్టని ఎవడు సమర్థిస్తాడు? నువ్వు ఒక పొరపాటు చేస్తే నిన్ను బాధించాలి, కానీ నీ భార్యని, నీ పిల్లల్ని, మీ అమ్మ నాన్నని, మీ బంధువులు, నీకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ చేయడం అదే మూర్ఖత్వం. నిజంగా రాక్షసత్వం అని అంటే చెడ్డ గుణం కలిగినోడు రాక్షసుడైతే ఆ రాక్షస స్వభావాన్ని కలిగింది, పెంపొందించింది ఆ మత ఉన్మాదం అంటాను నేను. కాబట్టి మా అమ్మ అయితే చాలా ఏడ్చింది, బయటకు వచ్చాక ఏడ్చింది. కానీ ఆ ఏడుపంతా నా పిహెచ్డి అయిపోయాక ఉస్మానియా యూనివర్సిటీ అత్యున్నత చదువు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఇచ్చిందమ్మా అని ఆమె కాలకాడ పెట్టి దండం పెట్టినప్పుడు మళ్ళీ ఏడ్చింది. అరే మన ఊళ్ళో ఎవ్వడి చదువు చదవలేట కదరా. అంటే పిహెచ్డి అంటే తెలియదు, కానీ పిహెచ్డి స్థాయి గొప్పదని, పెద్ద చదువు అదే అమ్మకు తెలుసు. ఎందుకంటే చిన్నప్పుడు అమ్మ బీడీలు చేస్తూ దీపం పెట్టుకొని నా పక్కన ఇంకో దీపం పెట్టి రాత్రంతా ఎంత రాత్రి దాకా నేను చదివితే అంతసేపు నాతో మెలకుతో ఉండి బీడీలు చేసేది. నన్ను వేలు పట్టుకొని నడిపిస్తూ తమ్ముని భుజాన్ని వేసుకొని బీడీల కట్టను అప్పచెప్పడానికి వెళ్ళేది. ఇంటి మీద వినాయక చవితి సందర్భంగా మా ఊర్లో ఆచారం ఉంటుంది, బయట కూడా ఈ ఆచారం ఉంటుంది. వినాయక చవితి రోజు వినాయకుడికి ఏనుగు తల పెట్టినప్పుడు అందరూ నవ్వారని పార్వతి అనే ఆవిడ, కల్పిత కథ అయినా స్టోరీ చెప్తున్నాను, బాధపడ్డారని చెప్పి నిన్ను చూసి వినాయక చవితి రోజు ఎవరు నవ్వితే వాళ్ళు నిందల పాలవుతారని ఒక శాపం పెట్టారని, చంద్రుడు
వినాయకుడిని చూసి నవ్వడం వల్ల నువ్వు నిందల పాలవుతావు అన్నారంట. చంద్రుడు నవ్వాడు కాబట్టి. కాబట్టి ఆ రోజు వినాయక చవితి రోజు చంద్రుడిని ఎవ్వరు చూడొద్దనే ఒక ఆచారం కూడా ఉంది. అలా పక్కోళ్ళ మీద రాయేసి వాళ్ళతో తిట్లు పడితే నిందలు పోతాయి అనే ప్రచారం ఉంది. మా ఇల్లు రేకులు కావడం వల్ల పెద్ద పెద్ద బండలు వేసేవాళ్ళు. అప్పటి నుంచే వినాయకుని చవితి రోజు ఇంటి మీద రాళ్ళు వేసేటోళ్ళు. డబేల్ డబేల్ అంటూ ఉంటే అదురు పడుతూ ఉంటే అమ్మ మా ముగ్గురిని తనకు పట్టుకొని ధైర్యంగా ఉండు బిడ్డ అని చెప్పేది. అప్పుడే అరే వీళ్ళ దేవుడు ఏందిరా, వీళ్ళు తిట్లబడడం కోసం మన ఇంటి మీద రేకుల మీద బండలేసుడేంది, ఇంత బండలేసుడేంది, ఇంత నీచమైన గుణమేంది అని చెప్పేసి బాధ అనిపించింది. అప్పుడే అలాంటి సంఘటన జరిగినప్పుడు మీలో అంటే ఎందుకులే మాకు అని వదిలేస్తే అయిపోయింది. ఎప్పుడు అనుకోలే బ్రదర్, నేను నా చుట్టూ జరిగిన ప్రతిదాన్ని నేను మూసుకొని పండేటోని కాదు, కాంప్రమైజ్ అయ్యి జీవించాలనుకునేటోని కాదు. కొంచెం నాకు రేషం ఎక్కువే, రోషం ఎక్కువే, స్వాభిమానం ఎక్కువే, స్పందించే గుణం ఎక్కువే. ఎదురుగా అనిపిస్తే అనేస్తా అంతే. ఆ క్రమంలో ఇప్పుడు మాత్రం ఇప్పుడు మొన్న జరిగిన మా అమ్మ కన్నీరు, ఇంత దుర్మార్గం జరిగిన నా చుట్టూ ఉండి నా వాళ్ళు అనుకునే వాళ్ళు కూడా హ్యాండ్ ఇచ్చి నీచంగా ప్రవర్తించడం, ఇవన్నీ చూశాక మనం ఒక 2 అడుగులు వెనకకేసి మరో దారిలో ఇదే ఆశయాన్ని అనేది ఈ మధ్య అయితే 40 ఏళ్ళ తర్వాత వచ్చిన జ్ఞానం ఇది. అంతకుముందు మాత్రం ఫైర్, ఇప్పుడు కూడా ఫైర్ ఉంటుంది. కాకపోతే కొన్ని చోట్ల ఈ మనోభావాలనే అగ్గిదలుగా, ఈ మనోభావాలకు అగ్గిదలుగా ఈ సమాజంలో చదువు వచ్చినా, అక్షరాస్యత పెరిగినా, డబ్బు పెరిగినా, పేదరికం పోయి కొంతమంది బలిసిన వాళ్ళ మెదడులో ఉన్న గజ్జి, ఆ బలహీనతతో కూడిన మనస్తత్వాల వల్ల ఈ బాధని. కాబట్టి మరింత సున్నితంగా ఇంతకంటే ఘాటుగానే నడుతుంది. సరే,